కార్యక్రమాన్ని పిల్లల ద్వారా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామంలో కమ్యూనిటీ పంచాయతీ భవనాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుగా నారకోడూరును మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి విలేజ్ కాబట్టి మొట్టమొదటి సంవత్సరంలో ఎంపీ లాట్స్ ఉంటే నా దగ్గర 5 కోట్లు ఉంటాయి. ఎంపీ లాట్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తాం. 7 నియోజకవర్గాలు కలిపి 70 లక్షలు. ఆ 70 లక్షల్లో 50 లక్షలు ఈ కళ్యాణ మండపానికి కావాలని మీ నరేంద్ర గారు అడిగితే కాదనకుండా మొత్తం 50 లక్షలు దీనికి ఇచ్చాం. అది ఒకటి. రెండవది, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక 10-15 వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ మీకు పంచాయతీ భవనాలు కావాలో అడిగితే నరేంద్ర గారు దీనికి ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మూడోది, నా డిపార్ట్మెంట్ లో సెంటర్ లో మన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ కళ్యాణ మండపాన్ని మొదలు పెట్టాం. మరి ఎంపీ గారి యొక్క సహకారంతో ఆయన యొక్క ఎంపీ ల్యాడ్ నుండి 50 లక్షల రూపాయల నిధులు వారు ఇచ్చారు. దాతల సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే ఊరు నడిబడునున్నది, జనానికి అవసరమైంది. ఎంతో కాలంగా దీన్ని అసంపూర్తిగా మనం ఉండటం జరిగింది.